నాన్న నాన్న ఏమైందమ్మా? నాన్న నేను ఇంకా ఇంటికి పోను నాన్న. నా మొగుడు నాతో రోజు తాగి వచ్చి గొడవ పడతాను నాన్న. ఏంటక్క 3 రోజుల ముందే కదా అక్క వెళ్ళావు ఇక్కడ నుంచి? అది కాదు తమ్ముడు, మీ బావకు నాకు ఇద్దరికి ఒకటే గొడవ. నేను ఇంకా ఆ ఇంటికి వెళ్ళలేను. ఇంక నుంచి నేను మన ఇంట్లోనే ఉండిపోతాను తమ్ముడు. లేదు నీ ఇల్లు కాదు, అదే నీ ఇల్లు. నువ్వు అక్కడికే వెళ్ళు, ఇక్కడికి రావద్దు ఇంక నుంచి. ఎప్పుడైతే నీకు పెళ్లి చేసి పంపించేసాం అదే నీ ఇల్లు. ఇది నీ ఇల్లు కాదు, ఇంక నుంచి ఈ ఇంటికి రావద్దు. ఏం మాట్లాడుతున్నారా? నీకేం అర్థం అవుతుందా? నీకేం తెలియదు, నువ్వు ఉన్నానా? నువ్వు వెళ్ళక్క ఇక్కడ నుంచి వెళ్ళు. ఇంక నుంచి నాకు పుట్టింటి వాళ్ళు ఎవరు లేరు. ఏంద్రా ఇంటికి వచ్చిన ఆడబిడ్డని ఏడిపిస్తా పంపిస్తావా? అది కాదు నాన్న, ఇలా బావతో గొడవపడిన ప్రతిసారి మనం ఉన్నామని ధైర్యంతో పుట్టింటికి వచ్చేస్తున్నాను. 3 రోజులకు ఒకసారి ఇలా వచ్చేస్తే పిల్లల పరిస్థితి ఇంటి పరిస్థితి ఏమవ్వాలి నాన్న? ఇప్పుడు పిల్లలకి తల్లి అవసరం చాలా ఉంది నాన్న. భార్యాభర్తల మధ్య గొడవ ఉంటే ఇద్దరు ఒకే చోట కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా పిల్లల్ని అనాథలుగా వదిలేసి ఎలా నాన్న? అందుకే నాన్న అక్క మీద అరిచింది. ఒక కుటుంబం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఒక ఆడదాని చేతిలోనే ఉంటుంది నాన్న. అందుకే నాన్న అక్క మీద అరిచింది. లేకపోతే నాకు అక్క మీద ప్రేమ లేదనుకున్నావా? నిజమేనా? చాలా ఆలోచన చేసినా నువ్వు. భార్యాభర్తల మధ్య గొడవలోనే చాలా కామన్ గా జరుగుతుంది.